జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా బీజేపీ పార్టీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ ప్రవీణ్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే దేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్లో ఉన్న మేధావులు, విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ ఉండేవాళ్ళు. ఒక్కసారి మీ వాల్యుబుల్ ఓట్ ఇచ్చే ముందు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు చెప్పింది, ఒక్క 6 గ్యారంటీలు కూడా చేయలేదు. మొత్తం బోగసే, మొత్తం బోగస్. పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలు రూల్ చేసింది, మొత్తం స్కామ్లే స్కామ్. ఒక డెవలప్మెంట్ లేదు 10 సంవత్సరాల్లో. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ ఒక డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా చెత్త చెదారం, డ్రైనేజ్, మొత్తం మాన్యువల్ అన్ని ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అట్లనే ఉంది, పైన సింగారం లోపల లోటారమే. సో ఐ అపీల్ with the Jubilee constituency, all the voters, including the intellectuals, please make sure before giving your valuable vote, please elect Bharatiya Janata Party as serial number 1. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వస్తేనే దేశంలో ఇంత డెవలప్మెంట్ అయింది. అది కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో. అదే తెలంగాణ రాష్ట్రంలో మన కిషన్ రెడ్డి అన్న నాయకత్వంలో, ఇప్పుడున్న రామచంద్రరావు అన్న నాయకత్వంలో. అదే మీరు ఈసారి భారతీయ జనతా పార్టీ మా క్యాండిడేట్ లంకల దీపక్ అన్నని గెలిపిస్తే అండ్ కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా అక్కడ ఎగిరిస్తే సేమ్ మేము చేసిన మొత్తం దేశంలో డెవలప్మెంట్